హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 469 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,342 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో లోయెస్ట్‌లో వచ్చేసి 52,242, హైయెస్ట్ హై వచ్చేసి 53,030. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటమ్ అయితే జరిగింది. సో, ఈరోజైతే మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకున్నాము, మనకి ఏ విధంగా ఈరోజు ఫస్ట్ అటెంప్ట్ అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సెకండ్ అటెంప్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా గెయిన్ చేసుకున్నాను. బట్ ఫస్ట్ అటెంప్ట్‌లో లాస్ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న వీడియోలో నేను క్లియర్‌గా ఏం చెప్పాను ఫ్రెండ్స్, బయర్స్ కంట్రోల్‌లో ఉంది. మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పాను. అదేవిధంగా మనకు క్లియర్ కన్ఫర్మేషన్ ఏంటంటే 2 30 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఏమని వచ్చింది, పాజిటివ్‌గా వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. సో, ఎప్పుడైతే క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైతే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిందో మార్కెట్‌లో నేను ఇక వెయిట్ చేశానన్నమాట. మార్కెట్ ఇదే రేంజ్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందని. ఎందుకంటే మార్కెట్‌లో రైజ్ అయితే ఇక్కడే రైజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ రైజ్ అవ్వలేదంటే మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదేవిధంగా మార్కెట్ ఒక 1 ½ అవర్ వరకు మార్కెట్ అయితే ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. కన్సల్టేషన్ ఎప్పుడైతే బిగ్ బ్రేక్‌ఔట్ వచ్చిందో మార్కెట్‌లో నాకు ఒక సైన్ కనిపించిందన్నమాట. ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందేమో అని. సో, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ పాజిటివ్ క్యాండిల్ వచ్చిందో, సో, వెయిట్ చేశానన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందా అని. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ హ్యూజ్‌గా ఫాల్ అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ నేను కౌచుకున్న స్ట్రాటజీ యూజ్ చేశాను ఫ్రెండ్స్. కౌచుకున్న స్ట్రాటజీ ఎలా యూజ్ చేశానంటే మీకు అది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ నేను 3 లాట్స్‌తో తీసుకున్నాను. ప్రీమియం వచ్చేసి 300-350 మధ్యలో తీసుకున్నానన్నమాట. సో, ఇక్కడ 350-400 పాయింట్స్ 400 ప్రీమియంలో తీసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ సేమ్ లాట్సే తీసుకున్నాను. 3 లాట్సే తీసుకున్నాను. ఎక్కువ పాయింట్స్ ఏమి తీసుకోలేదు. కాకపోతే మనకేంటంటే మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా మనం మార్కెట్‌లో ఇన్ అయ్యామంటే పాజిటివ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో పాజిటివ్‌గా ఉండి మనకు ప్రాఫిట్‌లోనే ఉండాలి. అలాగని రివెంజ్ ట్రేడ్స్ కాదనమాట. డిసిప్లిన్‌తో చేయాలి. 2 ట్రేడ్సే తీసుకున్నాను. ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యే దగ్గరలోకెళ్ళింది. స్టాప్ లాస్ దగ్గరలోకెళ్ళింది. స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం నేను ఇంక ఎటువంటి ట్రేడ్ తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తేనే మనం సక్సెస్‌ఫుల్‌గా ఆప్షన్ బయింగ్‌లో సక్సెస్ అవుతాం. లేదంటే మార్కెట్‌లో సక్సెస్ అవ్వలేము. ఆప్షన్ బయర్స్ అయితే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఓవర్ ట్రేడ్స్ అనేది చేసుకోకూడదు. ఓవర్ ట్రేడ్స్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ సైకలాజికల్‌గాను, ఇంకా మీ క్యాపిటల్ కూడా వైప్ ఔట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువుందనమాట. ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా మనకు 1 వీక్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ యాక్చువల్లీ గనక మార్కెట్ చూస్తే మార్కెట్‌లో కైండ్ ఆఫ్ రిజెక్షన్ కనిపించినా, క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందనే క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. సో, హ్యూజ్‌గా ఈ మార్కెట్ అనేది ఈరోజైతే ఫాలో అయ్యి ఉంటే మాత్రం మార్కెట్‌లో ఒక సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ ఉండేవారు. బట్ బయర్స్ కంట్రోల్‌లోనే ఉంది. బయర్స్ యొక్క వాల్యూమ్ కూడా ఆహ్, చాలా కాన్ఫిడెంట్‌గా ఉందనమాట. ఇంకా మార్కెట్‌లో పైకి వెళ్తుందనే ఎక్కువ చూపిస్తుంది. సో, మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకి వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి మండే. సో, మండే క్యాండిల్ వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ డే క్యాండిల్. ఎందుకంటే మండే మార్కెట్ అనేది మనకు డిసైడ్ అవుద్దనమాట. నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఎలా ఉండబోద్దనేది. సో, అట్ ది సేమ్ టైమ్ మండే కూడా మనం ఏం చేద్దామంటే మన ట్రేడ్ సెటప్ అనేది సో, యాక్చువల్లీ ఈరోజైతే అన్‌ఫార్చునేట్‌గా హ్యూజ్‌గా ఫాల్ అయింది కాబట్టి, సో, మనకేంటంటే క్లియర్ ఇండికేషన్ 50, 50 ఛాన్సెస్‌లా ఉంది కాబట్టి, మనం ఏం చేద్దామంటే ఒక 30 మినిట్స్ వరకు మార్కెట్ వెయిట్ చేద్దాం. 30 మినిట్స్‌లో మార్కెట్ యొక్క సైకలాజికల్ బట్టి మనం మార్కెట్‌లో ఎంట్రీ అనేది ఇద్దాం. ఈరోజు 30 మినిట్స్‌లో లాస్ వచ్చింది కదా! అని నెక్స్ట్ 30 మినిట్స్‌లో లాస్ అని నెక్స్ట్ 30 మినిట్స్‌లో మళ్ళీ ఇదవుద్దని మాత్రం మీరు ఇలా పెట్టుకోవద్దు. ఏదంటే ఒక స్టాండర్డ్‌గా ఫాలో అయ్యి ఎళ్తున్నారో అదే స్టాండర్డ్స్‌లో ఎళ్ళండి. 30 మినిట్స్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. 30 మినిట్స్ యొక్క మార్కెట్ యొక్క బిహేవియర్ చూసి దాన్ని బట్టి ఎంట్రీ ఇచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,669, 53,302, 52,883 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 52,319, 51,794, 51,270. నేనేదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిన వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.